ధర్నా చేస్తున్నాం అనే వరకు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దకు వచ్చిరు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, నీట్ బాధితులు కావచ్చు, వందలాదిగా తరలి వచ్చారు. మన తెలుగు యూట్యూబర్లు ఏం చెప్తారు? ఓ మూలకు 4-5 నిలబడ్డ ఫోటో చూపించి 22 మిలియన్ల మంది జనాలున్న ఫాలోవర్స్ ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా చేస్తే పట్టుమని 10 మంది రాలేదు. ఇది ఒక హైలైట్ టైటిల్ ఇది. సో ఇక ఇది పక్కన పెడదాం. ఏమైనా ధర్నాలో రాస్తారోకోలు చేసేటప్పుడు సోడా బండోడు, ఇడ్లీ బండోడు, సమోసాలు అమ్ముకునేటోడు, చుడువ అమ్ముకునేటోళ్ళు వస్తారు. సో మనము ధర్నాన్ని చూస్తామా? ఈ అమ్ముకునేటోళ్ళు ఎంతమంది వచ్చింది, ఏమో అమ్ముకుంటుండో, అది ఎంతకు అమ్ముకుంటారో చెప్తామా? మన తెలుగు యూట్యూబర్లు ఏం చెప్తారు తెలుసా? ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో జనాల కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సమోసాలు, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన మాస్కులు అమ్ముకునేటోళ్ళు ఎక్కువ ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకొకటి హైలైట్ విషయం, వీళ్ళు అక్కడికి పోయి వీళ్ళు ఒక మాస్క్ కొన్నట్టు 30 రూపాయల మాస్కును 60 రూపాయలకు అమ్ముతున్నారు, టీ షర్ట్స్ అమ్ముకుంటున్నారు, ఇదో పెద్ద బిజినెస్ చేస్తున్నారు.